గుడ్ మార్నింగ్ అన్న. నెక్స్ట్ మనం సెకండ్ థియరం చూద్దాం. సెకండ్ థియరం ఓకేనా, ఫంక్షన్స్లో సెకండ్ థియరం చూద్దాం. చూడండి, లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బి, జీ మ్యాప్స్ బి టెన్స్ టు సి ఆర్ బైజెక్షన్స్, దెన్ జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. సెకండ్ థియరం చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా, బాగా గమనించండి. ఈ థియరం చాలా, ఫస్ట్ థియరం సెకండ్ థియరం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఓకే కాదంటాం, బట్ సెకండ్ థియరం వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎఫ్ ఇచ్చేసాడు, జీ ఇచ్చాడు. ఎఫ్ జీ బైజెక్షన్స్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలా? జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే మనకు ఏమేమి కావాలి ఫస్ట్ చూసుకుందాం. ఎఫ్ కావాలా, జీ కావాలా, ఎఫ్ ఇన్వర్స్ కావాలా, జీ ఇన్వర్స్ కావాలా? సింపుల్గా చెప్తున్నాను, ఎక్కువ ఏం అవసరం లేదు, ప్యాటర్న్ ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఒకసారి, ఎఫ్ కావాలా, జీ కావాలా, ఎఫ్ ఇన్వర్స్ కావాలా, జీ ఇన్వర్స్ కావాలా. ఎఫ్ వస్తే ఎఫ్ ఇన్వర్స్ వచ్చేస్తుంది, జీ వస్తే జీ ఇన్వర్స్ వస్తుంది. ప్రూఫ్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, గివెన్ ఎఫ్ ఈజ్ బైజెక్షన్ అంట. ఎఫ్ బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఆల్సో బైజెక్షన్ కదా, మనకు తెలుసు ఆల్రెడీ. ఎఫ్ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది, బి టు ఏ. ఎఫ్ అనేది ఏ టు బి అయితే ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది, బి టు ఏ. ఈజ్ ఆల్సో బైజెక్షన్. బైజెక్షన్ అయితే 1 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. 1 1 డెఫినేషన్ మనకు అవసరం లేదు, ఆన్ 2 డెఫినేషన్ కావాలి. బై డెఫినేషన్ ఆఫ్ ఆన్ 2. ఆన్ 2 దీనికి రాసుకుందాం, దీనికి రాసుకుందాం, దీనికి వద్దు, దీనికి రాసుకుందాం. బై డెఫినేషన్ ఆఫ్ ఆన్ 2. ఆన్ 2 అంటే మీకు తెలుసు, కోడోమైన్ నుంచి వస్తాం. కోడోమైన్ ఏం బి కదా. ఫర్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. అంతేనా? బిలో బి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే ఏలో ఏ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ కదా, ఎఫ్ పక్క వస్తే ఇన్వర్స్ అవుతుంది. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ అంటే ఎఫ్ డిఫైన్ అయిపోయింది, ఎఫ్ ఇన్వర్స్ డిఫైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలా, జీ కావాలా, జీ ఇన్వర్స్ కావాలా, రాసుకుందాం. గివెన్ జీ ఈజ్ ఎ బైజెక్షన్. జీ బైజెక్షన్, ఇది జీ ఇన్వర్స్ కూడా బైజెక్షన్ కదా. జీ ఇన్వర్స్ ఇది ఏమవుతుంది, రివర్స్, సి టు బి ఈజ్ ఆల్సో బైజెక్షన్. బైజెక్షన్ అయితే 1 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. 1 1 డెఫినేషన్ మనకు అవసరం లేదు, ఆన్ 2 డెఫినేషన్ కావాలి. బై డెఫినేషన్ ఆఫ్ ఆన్ 2. ఆన్ 2 దీనికి రాసుకుందాం, దీనికి రాసుకుందాం, దీనికి అవసరం లేదు, దీనికి రాసుకోవాలి. ఆన్ 2 అంటే కోడోమైన్ నుంచి వస్తాం. ఫర్ స్మాల్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి సచ్ దట్ జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి కదా, అదే రాసాడు ఇక్కడ. సి బిలాంగ్స్ టు సి, దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి. జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి అయితే జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్ ఏమవుతుంది, బి అవుతుంది. ఎఫ్ డిఫైన్ చేసుకున్నా, ఎఫ్ ఇన్వర్స్ డిఫైన్ చేసుకున్నాం, జీ డిఫైన్ చేసుకున్నా, జీ ఇన్వర్స్ డిఫైన్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలో రాసుకున్నాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, ఏం ప్రూవ్ చేయాలి, ఇదేనా, జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అని మనం ప్రూవ్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు, రెండు ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్ అనుకుందాం, ఇది ఒక ఫంక్షన్ అనుకున్నాం. రెండు ఫంక్షన్లు ఈక్వల్ కావాలంటే వాటి యొక్క డొమైన్స్ ఈక్వల్ అయి ఉండాలి, ఫస్ట్ పాయింట్. అందువల్ల ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డొమైన్స్ కనుక్కుంటాం. డొమైన్స్ అబడి ఎల్హెచ్ఎస్ కావాలా, ఆర్హెచ్ఎస్ కావాలా. ఎల్హెచ్ఎస్లో ఏం కావాలా, ఎఫ్ కావాలా, జీ కావాలా, నెక్స్ట్ జీ సర్కిల్ ఎఫ్ కావాలా, తర్వాత ఇన్వర్స్ కావాలా. చూడండి, ఎఫ్ తెలుసు ఏ టు బి, జీ కూడా తెలుసు బి టు సి. జీ సర్కిల్ ఎఫ్ అంటే ఏం చేస్తామంటే ఎఫ్ యొక్క డొమైన్, జీ యొక్క కోడొమైన్ తీసుకోవాలి. ఎఫ్ ఫస్ట్ దాని యొక్క డొమైన్, దీని నెక్స్ట్ దాని యొక్క కోడొమైన్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆపోజిట్ రివర్స్లో రావాలన్నమాట. డొమైన్, కోడొమైన్. ఎఫ్ యొక్క డొమైన్ ఏం ఏ, జీ యొక్క కోడొమైన్ సి, ఏ టు సి. జీ సర్కిల్ ఆఫ్ ఏ టు సి అయితే ఇన్వర్స్ ఏమవుతుంది, సి టు ఏ. అదేవిధంగా ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్లో ఏం కావాలి, ఎఫ్ ఇన్వర్స్ కావాలా, జీ ఇన్వర్స్ కావాలా. ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ రాసుకుందాం. ఎఫ్ ఏ టు బి అయితే ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ. నెక్స్ట్ అదేవిధంగా జీ ఇన్వర్స్ కావాలి, జీ ఇన్వర్స్, జీ బి టు సి అయితే జీ ఇన్వర్స్ ఏమవుతుంది, సి టు బి. మనకు కావాల్సింది ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కావాలి ఆర్హెచ్ఎస్లో, అదేనా. అంటే దీని యొక్క డొమైన్, ఫస్ట్ దాని యొక్క డొమైన్, దీని నెక్స్ట్ దాని యొక్క కోడొమైన్. డొమైన్, కోడొమైన్. దీని యొక్క డొమైన్ ఏమి, సి. దీని యొక్క కోడొమైన్ ఏమి, ఏ. సి టు ఏ. చూడు, రెండు ఈక్వల్ కదా, సి టు ఏ. కాబట్టి బోత్ ఆర్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అని చెప్పి రాసేసాం. బోత్ ఆర్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్. ఇప్పుడు ఓకే, ఫంక్షన్స్ ఈక్వల్, బట్ వాల్యూస్ కూడా ఈక్వల్ అని చూపించాలి కదా. వాల్యూస్ కూడా ఈక్వల్ చూపించాలి కాబట్టి ఎల్హెచ్ఎస్ ఒకసారి, ఆర్హెచ్ఎస్ ఒకసారి కనుక్కుందాం. ఎల్హెచ్ఎస్ నాన్న, జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్. మనం ఒకేసారి ఇన్వర్స్ కనుక్కోలేము, ఫస్ట్ ఏం కనుక్కోవాలి, జీ సర్కిల్ ఎఫ్ కనుక్కోవాలి. జీ సర్కిల్ ఎఫ్ అంటున్నా, మీరు బాగా గమనించండి, ఇక్కడ ఎఫ్లో ఎలిమెంట్ ఏ, జీలో ఎలిమెంట్ బి. ఎఫ్ ఇన్వర్స్ అయితే బి, జీ ఇన్వర్స్ అయితే సి. ఇది గమనించుకోండి, అందుకు ఏమొద్దు. ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ అన్న, ఎఫ్లో ఎలిమెంట్ ఏమి, ఏ. జీ సర్కిల్ ఎఫ్ అట్ ఏ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి. రాసుకున్నామా. జీ సర్కిల్ ఎఫ్ అట్ ఏ ఈక్వల్ టు సి అయితే ఇన్వర్స్ అంటున్నా. ఇన్వర్స్ అంటే ఇది ఎట్లా రాడి, హోల్ ఇన్వర్స్ అట్ సి ఈక్వల్ టు ఏ అవుతుందా లేదా. ఇప్పుడు చూడండి, ఎల్హెచ్ఎస్ వచ్చిందా లేదా, జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ వచ్చింది.
మనం ఇన్వర్స్ ఒకేసారి కనుక్కోలేము. ఫస్ట్ జీ సర్కిల్ కనుక్కున్న తర్వాత ఇన్వర్స్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కావాలి. ఆర్హెచ్ఎస్ ఏం కావాలి? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కావాలి. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. జీ ఇన్వర్స్లో ఎలిమెంట్ ఏం తీసుకుంటాం? సి తీసుకుంటాం. ఓకేనా? జీ ఇన్వర్స్లో ఎలిమెంట్ ఏం తీసుకుంటాం? సి తీసుకుంటాం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి అవుతుంది. ఈ జీ ఇన్వర్స్ ఆఫ్ సిని ఎట్లా రాసుకోవచ్చు? బిగా రాసుకోవచ్చు. ఓకేనా? బిగా రాసుకున్నా. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏం రాసుకోవచ్చు? ఏ రాసుకోవచ్చు. ఏ రాసుకున్నానా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది 1 అనుకున్నా, ఇది 2 అనుకున్నా. ఇక్కడ ఎలిమెంట్ సి అయితే ఇమేజ్ ఏమైంది? ఏ అయింది. ఇక్కడ ఎలిమెంట్ సికి ఇమేజ్ ఏమైంది? ఏ అయింది. అంటే మనకు వాటి యొక్క ఎలిమెంట్కి ఇమేజ్ సేమ్ కదా, అంటే రెండు ఫంక్షన్స్ ఈక్వలే కదా. కాబట్టి ఫ్రమ్ 1 and 2 LHS ఈక్వల్ టు RHS, అంటే జీ సర్కిల్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అని చెప్పి రాసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇది కాదు అంటే దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కొన్ని మీరు చేయండి నాన్న. ఓకేనా? థీరం అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోండి. థ్యాంక్ యూ.